ప్రాజెక్టుల్లో పూడికతీతపై నీటిపారుదల శాఖ, మైన్స్, జియాలజీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు మంత్రులు. ప్రాజెక్టులో పూడిక తీస్తే నీటి నిల్వలు పెంచుకోవచ్చని చెప్పారు. రైతులను రుణ విముక్తి చేయడానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దోచుకోవడానికే బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టులు కట్టిందని ఆరోపించారు మంత్రులు. పండ్లు, కూరగాయల తోటల పెంపకం ద్వారా ఆదాయం పెంచుకోవాలని రైతులకు సూచించారు. ప్రాజెక్టుల్లో పూడికతీతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ హైదరాబాద్ సెక్రటేరియట్లో భేటీ అయింది. ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం కలగకుండా పూడిక తీయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్. పూడిక తీసేటప్పుడు సారవంతమైన మట్టి ఉంటే దాన్ని రైతులకు ఉచితంగా ఇవ్వాలన్నారు. అందుకు అయ్యే ఖర్చును రైతులు భరించేలా గైడ్ లైన్స్ రూపొందించాలన్నారు. పూడిక తీసి ప్రాజెక్టుల్ని పూర్వ స్థితికి పునరుద్ధరించాలన్నారు మంత్రులు. ఆగస్టు 15న 3వ విడత రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు 2 దఫాలుగా రుణమాఫీ చేశామని చెప్పారు. 2 దఫాలు కలిపి 12,289 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. రుణమాఫీపై ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్లో 72,000 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో పండే ప్రతి గింజను కొంటామని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో కేవలం రుణమాఫీ ఒకటే కాదు, రుణమాఫీతో పాటు రైతులకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి కూడా 1,540 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల కోసం ఆ ప్రీమియంని రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను దోచుకుందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా ఎన్కూరులో సీతారామ ప్రాజెక్టుల కాలువల నిర్మాణాల్ని పరిశీలించారు. 2,400 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకి బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు మంత్రి. 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఎక్కువ చూపించి 2,400 కోట్ల బదులు 18,000 కోట్లు చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు. ఈ ప్రాజెక్టులన్నింటినీ రైతులకు ఉపయోగపడే విధంగా సాగులోకి తెచ్చే దాంట్లో కృషే ఈ లింక్ కెనాల ఫలితం. సుంకిశాల ప్రాజెక్టు దగ్గర జరిగిన ఘటన అంత పెద్దదేం కాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో జరిగిన నష్టం కూడా తక్కువే అన్నారు. ఆ నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తారని చెప్పారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి తుమ్మలతో కలిసి ప్రాజెక్టుని పరిశీలించారు. సుంకిశాల ఇంకా నిర్మాణ దశలోనే ఉందన్నారు. సీఎం రేవంత్ విదేశాల నుంచి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు ఉత్తమ్. యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక స్పష్టమైన విషయం ప్రభుత్వం సైతం తెలియజేస్తున్నాం. జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. సరే, అది కూడా బాధాకరం. కానీ 1-2 నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. రైతులు తమ పొలాల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు వ్యవసాయ శాఖ సహకరిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడ బీడు భూములు లేకుండా పంటలు వేయాలని రైతులకు సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం జే గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. కుల వృత్తుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇది కాక వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములలో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా, లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ శాఖ నుంచి సహకారం దొరుకుతూ ఉంది. మరి కుండలు చేసే వాళ్ళు కావచ్చు, ఇతర వడ్రంగి కావచ్చు, ఇతరత్ర అనేక కుల వృత్తులకు గ్రామ స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ వృత్తికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. గిరిజనులపై తరతరాలుగా అణచివేత కొనసాగుతోందన్నారు మంత్రి సీతక్క. చెంచుల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కొమ్రంభీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు మంత్రి సీతక్క. కేసీఆర్ పాలనలో ఆర్థిక భూ విధ్వంసం జరిగిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని, భూ విధ్వంసాన్ని, అడవి విధ్వంసాన్ని, ఇసుక విధ్వంసాన్ని, మద్యం విధ్వంసాన్ని, మొత్తానికి తెలంగాణ విధ్వంసాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే
మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాలలో చూస్తే ఇదేదో మేము విమర్శ కోసం విమర్శ కాదు, ఒక్కటి కూడా ట్రైబల్ ఏరియాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. రాకపోగా మరి మనకు ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానికంగా ఒక్క ఉద్యోగాలు లేవు. ఇవాళ 10% రిజర్వేషన్ పెంచినట్టే పెంచి ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. అది వచ్చిన రిజర్వేషన్ కూడా ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇట్లాంటి సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్ లోని రాష్ట్ర ప్రభుత్వ శిక్షణ సంస్థ సెట్విన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఎన్ గిరిధర్ రెడ్డి. ఆయనను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు.